హలో హాయ్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్. నేను ఖాదిరాబాద్ ఫోక్ సాంగ్స్ కేబీడీ ఫోక్స్ శ్రీశైలం యాదవ్. నేనే సొంతంగా కొన్ని పాటలు రాసిన ఫోక్ సాంగ్స్ జానపదాలు. ఒక సాంగ్ ఎవరో నాకు తెలియకుండా రికార్డ్ చేసి పెడితే ఇన్స్టాగ్రామ్లో 2 మిలియన్ వ్యూస్ పోయింది. ఆ సాంగ్ను దుర్గం సింహాద్రి ఛానల్ నాని టీవీ ఛానల్లో పాడిన గుంజుతున్నదే నా మనసంతా మంది మీద గుంజుతున్నదే ఒక సాంగ్. తర్వాత 3 సాంగ్స్ నా ఛానలే పెట్టినా, ఖాదిరాబాద్ ఫోక్ సాంగ్స్. జాతర వస్తావా పిల్ల జాతర వస్తావా ఒకటి, సెకండ్ వచ్చి కోటరసి సావా కోటరసిసా మా కొంపలెంత మునిగిపోయా సంగతి తెలుసా. థర్డ్ వచ్చేసి జామ చెట్టు మీద రామచిలకల జోడు ఎంత ముద్దుగా ఉన్నాయో. ఈ సాంగ్స్ అప్లోడ్ చేసిన, రికార్డ్ చేయించి. సంవత్సరం క్రితం నేను బండి మీద వస్తుంటే ఫోన్ పోయిన తర్వాత నేను అంతగా పట్టించుకోలేదు. ఈమెయిల్కి నాదంతా నాకు ఈమెయిల్ పాస్వర్డ్ మర్చిపోయాను. నేను అంతకుముందు ఎట్లా అప్లోడ్ చేసిన, క్రియేట్ చేసిన ఛానల్ కన్నా నాకు అంతగానో ఐడియా లేదు. ఈమెయిల్ పాస్వర్డ్ మర్చిపోయిన తర్వాత మొన్న చూస్తే నాకు బుక్లో కనబడ్డది మా ఇంట్లో పాస్వర్డ్ ఈమెయిల్ అని. అయితే నాకు ఇప్పుడు అనిపించింది, అప్పటి ఈమెయిల్ దగ్గర నేను కొంచెం పేరు కన్ఫ్యూజ్ ఉంది. శ్రీశైలం యాదవ్ బుసిరెడ్డిపల్లి లేదా బుసిరెడ్డిపల్లి శ్రీశైలం యాదవ్ ఏది పెట్టినాను. ఈ పాస్వర్డ్ గుర్తుంది. ఆ పాస్వర్డ్తోని పాత ఈమెయిల్ రికవర్ చేసేటట్లుంటే ఎవరైనా చేసిస్తే బాగుండని చెప్పేసి నేను చాలా వెతుకుతున్నా. ఇక్కడ గూగుల్ అయినా వెతికినా మస్తుగా రికవర్ అవుతుందేమో పాత ఈమెయిల్తోనైతే యూట్యూబ్ ఛానల్ని అదే క్రియేట్ అవుతుందట, మళ్ళీ వస్తుందట. కానీ అయితే లేదు. ఎవరికన్నా ఐడియా ఉంటే కొంచెం ప్లీజ్ హెల్ప్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏమైనా తెలిసిన సమాచారం ఉంటే నాకు హెల్ప్ చేయండి ప్లీజ్. అందరికి థ్యాంక్స్.